సినిమాలు అంటే ఇంకా అన్నదమ్ముల అనుబంధం నేను చూశాను సార్ అది. దాంట్లో మీరు ఒక తమ్ముడు ఎన్టీ రామారావు గారికి. ఒకసారి ఇది దాంట్లో ఎన్టీ రామారావు గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు. కొద్దిగా వాళ్ళ అనుభవాలు ఒకసారి చెప్పండి సార్. ఇద్దరు ఇప్పుడు మీరు అంటే ఎన్టీ రామారావు గారితో మీకున్న పరిచయాలు, అలాగే బాలకృష్ణ గారితో ఉన్నది. ఎన్టీ రామారావు గారు అంటే నేను మామూలుగా సినిమా ఇండస్ట్రీలో నాకు నాగేశ్వరరావు గారు అంటే ఇష్టం. బాగా ఇష్టం. నాగేశ్వరరావు గారు ఇవన్నీ నాగేశ్వరరావు సినిమా బాగా చూసేవాడి. అయితే ఎన్టీ రామారావు గారి సినిమాల్లో జానపదంలో ఎన్టీఆర్ అంటే ఇష్టం, పౌరాణికలో ఎన్టీఆర్ అంటే ఇష్టం. అవునండి. ఆయన కింగ్ లాగా లేకపోతే హార్స్ రైడింగ్ చేస్తా, కత్తిపుత్రులు యుద్ధం చేస్తా, కత్తి యుద్ధాలు, అలాగే పౌరాణిక పాత్రలు, ఈ కత్తిని నోట్లో పెట్టుకుని గుర్రం మీద వెళ్ళటం, అవన్నీ ఆయన ఇష్టం నాకు. అప్పుడు అనుకునేవాడిని ఎప్పుడైనా ఎన్టీ రామారావు గారు కలుస్తానా ఒకసారి షేకెళ్దామని. ఏలూరులో మన రాజగోపాల్ వెంకటరత్న గారు అని ఉండేవారు, తూర్పులో ఉంటారు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి అయింది. వాళ్ళ అమ్మాయి ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి, రెండో అబ్బాయి ఆనంద్ బాబు అని ఆయన చేసుకున్నారు. పెద్ద ఆయన, రెండో ఆయన పెద్ద ఆయన ఆనంద్ బాబు గారు. ఆనంద్ బాబు గారు పెళ్లి అది ఏలూరులో జరిగింది. అప్పుడు ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి మాకు శుభలేఖలు వచ్చింది. అంత పెద్ద శుభలేఖలు ఇస్తారు. మా కుటుంబంతో వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి, మా చుట్టరకాలు ఉన్నాయి. అది పంపి అప్పుడు వెళ్ళి అప్పుడు చూసాం దూరంగా రామారావుని, నాగేశ్వరరావుని, ఆర్ నాగేశ్వరరావుని, ఈశ్వర రంగారావుని, సావిత్రి గారిని, జమున గారిని, అంజలి గారిని, అందరం మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చారు. దూరం నుంచి చూసాం. షేక్ హ్యాండ్ ఇవ్వాలని ట్రై చేసా కానీ కుదరలా. సరే ఒక 15 సినిమాలు అయినాయి అప్పటికి. నేను జగమేమ అయిన తర్వాత ఏ సినిమాలో కూడా ఎన్టీ గారితో కలిసి చేయలే. ఓ రోజు పీతాంబరం గారని ఎన్టీ రామారావు గారికి మేకప్ మ్యాన్, ఆయనను వాళ్ళ బ్రదర్ శేఖర్ గారని కెమెరామెన్, వాళ్ళిద్దరూ వచ్చారు నాకు షూటింగ్ దగ్గరికి. వచ్చేసేయండి ఒక 5 minutes మాట్లాడాలి మీతో, ఫ్రెండ్స్ సార్ కూర్చోండి. పక్కన కుర్చీలు వేయించి కూర్చోబెట్టి ఇట్లా మేము యాదవ్ కి బారాత్ అనే సినిమా హిందీ సినిమా కొన్నాం మేము, అది తెలుగులో తీద్దాం అనుకుంటున్నాము. దాంట్లో 3 హీరోలు, దాంట్లో ఎన్టీ రామారావుని పెద్ద ఆయన క్యారెక్టర్ చేస్తాము, బాలకృష్ణ గారిని చిన్న ఆయన క్యారెక్టర్ చేస్తాము, మధ్యలో హీరో లాగా హీరోయిన్ తో డ్యూయెట్లు ఇవి. అదే 3 అన్నదమ్ముల మధ్యలో కథ పూర్తిగా. ఒక ఆప్యాయంగా ఉండే కుటుంబంలో విడిపోయి ఎక్కడెక్కడ అయిపోయినా మళ్ళీ ఎలా కలుసుకున్నారు, రీయూనియన్ ఎలా జరిగింది అనేది ఇలాంటి సబ్జెక్ట్ అండి. అందులో ఆ హీరో రెండో హీరో క్యారెక్టర్ ఉంది. దాని గురించి మీతో అడగటానికి వచ్చామండి అన్నాడు. చాలా సంతోషపడి అందుకంటే కావాల్సింది ఏంటంటే అనగానే ఒక కండిషన్ అండి, ఎన్టీ రామారావు మిమ్మల్ని చూడలా, ఆయన దగ్గరికి తీసుకెళ్తాం మేము. ఆయన చూసి ఆయన ఓకే అంటే మీ వేషం కన్ఫర్మ్ రండి, ఆయన కనుక లేదు ఇంకోటి చూద్దామని అంటే మాత్రం మీకు రాదు, దీన్ని మనసులో పెట్టుకొని రండి అంటే ఆయన్ని తీసుకెళ్లారు. అంటే బాధపడకుండా ముందే చెప్పారు, కౌన్సిలింగ్ అంటే ముందే చెప్పి రామారావు కూడా చెప్పినట్టున్నారు తీసుకొస్తున్నామండి అని. మేకప్ రూమ్ లో ఆయన టచ్అప్ చేసుకుంటున్నారు. మధ్యాహ్నం పూట లంచ్ అయిన తర్వాత డోర్ తీసుకొని లోపలికి బ్రదర్ రండి మురళీమోహన్ గారు వాళ్ళు తెలియదు మొహంది కూడా తిప్పలా టచ్అప్ చేసుకుంటారే, అద్దంలో చూసారో లేకపోతే నేను వస్తానని తెలిసి అన్నారు. కానీ రండి బ్రదర్ మురళీమోహన్ గారు అంటే ఆయన స్టేటస్ కి నన్ను గారు అని పిలవాల్సిన అవసరం లేదు. ఆయన అందరినీ గారు అని పిలుస్తారు, ఎవరిని కూడా నువ్వు అని కూడా అన్నారు. అంత గౌరవంగా పిలవటం అనమాట. అనగానే లేచి వెళ్ళి నాకు తెలియకుండా వెళ్ళి కళ్ళకి దండం పెట్టేసాను. ఎవరికి మనకి కళ్ళకి దండం పెట్టాలనేది మనకు అలవాట్లేదు. అవును, కృష్ణుడు కదా సార్ మనకి. అదే కృష్ణుడు ఆయన చూడగానే తెలియకుండా వెళ్ళి దండం పెట్టేసాను పాదాలు. సరే బ్రదర్ మంచి క్యారెక్టర్ ఇది, నేను ఉన్నా, బాలయ్య బాబు ఉన్నాడు, నాకు హీరోయిన్ లేదు, డ్యూయెట్లు లేవు, ఏమీ లేవు నాకు. హీరోయిన్ డ్యూయెట్లు అన్ని నీకు, స్టేజ్ సాంగ్లు అన్ని బాలయ్య బాబుకి, ముగ్గురు చేస్తాం, చాలా మంచి క్యారెక్టర్ చేయండి అన్నారు. సార్ మీరు ఇస్తే తప్పకుండా చేస్తారు సార్, ఇంత మంచి అవకాశం నాకు ఎట్లా వస్తాయి, ఈ పక్కన నడిచేది చేసేది ఎంత మంచి వేషం ఇస్తే తప్పకుండా సార్ అంటే జైన్ బ్రదర్ చేద్దాం, ముగ్గురు కలిసి బ్రహ్మాండంగా చేద్దాం, మంచి హిట్ అవుతుంది సినిమా, చాలా మంచి సినిమా అన్నారు. ఇక అది నిజంగా మధుర క్షణాలు, నా జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలు ఆ సినిమా చేసిన రోజులు. ఇంకా బాలకృష్ణ గారు ఎలా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు సార్? బాలకృష్ణ గారు వెరీ యంగ్ అప్పుడు యంగ్, 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి అసలు. నూనెకి వేస్తారు ఇప్పుడు బాలకృష్ణ గారికి అప్పుడు బాలకృష్ణ గారికి ఎంత అంటే అలా కాదు. ఇప్పుడు చిన్న కుర్రాడుగా ఉన్నప్పుడు ఎవరో చాలా అందంగా ఉంటారు, పెద్ద ఇదివరకు ఉన్నంత ఇదిగా నేను లేనైనా కొంత జుట్టు విడిపోతా ఉంటుంది, కొంత మొహంలో ఇది అవుద్ది. అట్లా బాలకృష్ణ గారి విషయంలో మాత్రం అప్పుడు నూనె మీసాలతో ఎంత అందంగా ఉన్నాడు అనేది పక్కన పెడితే ఇవాళ రోజున ఈ ఏజ్ లో ఆయన కూడా 60-60 దాకా వచ్చినట్టున్నారు ఏజ్. ఇవాళ రోజున ఇప్పుడు ఆయన చేసే సినిమాలు చూస్తా అంటే ఎన్టీ రామారావు చూసినట్టు
ఎంత అద్భుతమైన క్యారెక్టర్ చేస్తారు బాలకృష్ణ గారు. చాలా మంచి నూనెగు మీసాలు ఉండి అప్పుడు 15-16 ఏళ్ళు ఉంటాయి, అంతే 16 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా మీరు అన్నట్టు ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం అనుకోండి, సినిమాలు చూస్తుంటే కుర్రోళ్ళతో పోటీపడి చేస్తున్నాడు ఆయన. అసలు పాటలు కానీ డాన్సులు కానీ క్యారెక్టర్స్ అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. అన్స్టాపుల్ అనే ప్రోగ్రామ్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు. అవును, అది బాగా చేశారు, చాలా అది మొత్తం బాగా పేరు వచ్చింది. అవును. సరే అవన్నీ తర్వాత మాకు నేను ఒకసారి కాల్ షీట్ అడిగాను, బాబు నాకు సినిమా భారతంలో బాలచంద్రుడు అని తీస్తాను, మీరు డేట్లు ఇస్తే మీరు హీరో, అందులో నేను క్యారెక్టర్ రోల్ అన్న. ఓకే అండి. అనగానే కోడి రామకృష్ణ గారు డైరెక్షన్ చెప్పగానే రామకృష్ణ గారు వచ్చి స్టోరీ చెప్పానండి, సబ్జెక్ట్ బాగుంటే అలాగే చేద్దాం అన్నాడు. ఈ నెల చెప్పగానే బాగుంది అన్నాడు. భారతంలో బాలచంద్రుడు అనే సినిమా చేశాడు, సినిమా సక్సెస్ అయింది, బాగుంది. ఆ సినిమా మీద ఆ రోజున అప్పుడు మేమే ప్రొడ్యూస్ చేసాం, అది 30,000-40,000 వచ్చింది ప్రాఫిట్. కరెక్ట్గా ఆ టైం మా అమ్మాయి పెళ్ళి, ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మాయి పెళ్ళి ఖర్చు పెట్టి. సో బాలకృష్ణ గారుతో అట్లా నాకు అడ్వాంటేజ్ వచ్చింది. ఎన్టీ రామారావుతో అన్నదమ్ముల ముందు పెద్ద హిట్ అయింది, సూపర్ హిట్. ఎంజి రామచంద్ర గారు వచ్చి క్లాప్ ఇచ్చారు ఆ రోజున. ఎన్టీ రామారావు, నేను, బాలకృష్ణ ముగ్గురు మా మీద ఫస్ట్ షాట్. ఎక్కడో స్వర్గంలోనూ ఉన్నాం అనే ఫీలింగ్ అనమాట నాకు. అది అప్పుడెప్పుడే పైకి వస్తున్నాను నేను, నా పేరు ఇంకా అందరికీ కూడా అవగాహన కాల. మురళీమోహన్ ఎప్పటికీ కొంతమంది మురళీమోహన్, లేదా రామ్మోహన్, లేకపోతే కృష్ణమోహన్ ఇట్లా అనేవారు. ఈ అన్నదమ్ముల ముందు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ తమ్ముడు రా, ఎన్టీఆర్ తమ్ముడు రా అనేవారు. మురళీమోహన్ అనే పేరు గుర్తురాకపోతే ఎన్టీఆర్ తమ్ముడు రా. సినిమాలు ఇచ్చారు కదా అలాగా. పాటలు కూడా అద్భుతం సార్, మంచి పాటలు, చాలా మంచి పాటలు, మంచి క్యారెక్టర్ అండి. తర్వాత నా ఫస్ట్ నేను అందుకున్న 100 Days షీల్డ్ అన్నదమ్ముల అనుబంధం. ఎన్టీ రామారావు గారికి ఇంకేమైనా అనుబంధం ఉందా సార్? ఎక్కడ ఏదైనా సినిమాల్లో కానీ, ఫంక్షన్ కానీ? సినిమాల్లో ఇంకా 7-8 సినిమాలు చేశాను ఆయనతో కలిసి. అవి కాకుండా ఏంటంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు అది అంటే అప్పుడు మేమేం కలవలేదు, మా షూటింగ్లో మేమున్నాం. ఆయన అంటే చాలా అభిమానం. ఆయన ఇక వద్దు బ్రదర్, ఇక నేను చేయదలుచుకోలేదు, ఇన్నాళ్ళు జనం నా కోసం ఎంతో ప్రేమించారు, ఎంతో అభిమానించారు, ఈ స్టేజ్కి వచ్చాను, వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి అని అనుకొని, ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తింపు లేకుండా ఉండిపోయింది. ఓ మద్రాసీలా అంటున్నారు తప్ప ఆంధ్ర అనే వాళ్ళకి ఒక ప్రత్యేకత లేదు. ఆంధ్రుడు అంటే ఏంటో, వాళ్ళకి శక్తి ఏంటో, వాళ్ళ సామర్థ్యం ఏంటో, వాళ్ళ పవర్ ఏంటో దేశానికి చెప్పాలి. అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పనికిరాని దానిలాగా లైక్ చేస్తారని చెప్పి సినిమాలు మానేసి, డిమాండ్ ఉన్నప్పుడు, మంచి డిమాండ్ ఉంది, ఏ సినిమా డేట్లు ఇస్తే అంతా ఇస్తా ఉండడం కూడా సిద్ధంగా ఉన్న టైంలో సినిమాలు చేయను అని చెప్పేసి కాకి బట్టలు వేసుకొని ఆ ఓల్డ్ మోడల్ కారు, ఆ వ్యాన్, అది చైతన్యరథం అని దానికి పేరు పెట్టి దాని మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి వచ్చాను. రాయలసీమ కానీ, ఇటు కానీ, అటు కానీ, తెలంగాణ అన్నీ తిరిగారు. ఆ టైంలో నాకేంటంటే నాకు కూడా ఉత్సాహం వచ్చేసింది. ఆ టైంలో మేము ఏలూరులో పిచ్చి పందులోని సినిమా తీస్తున్నాం. ఏలూరు పక్కన పెదపాడు అని ఉంది, పెదపాడులో చేస్తున్నాం షూటింగ్. చూసేటప్పుడు ఈయన ఆ రోజు అక్కడికి వచ్చారు పెదపాడు. సరే ఆ రోజు మేము షూటింగ్ ఆఫ్ చేసి నేను, రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు, గిరిబాబు గారు, కవిత, మాధవి మేమందరం కలిసి అక్కడికి వెళ్ళాం. మీటింగ్ జరుగుతుంది, పై నుంచి చెప్తున్నారు, మాట్లాడతాం, మేము కింద కూర్చున్నాం. అంతా అయిన తర్వాత మమ్మల్ని చూసే బ్రదర్ లోపలికి రండి అన్నారు. వ్యాన్లోకి వెళ్ళాం. ఏంటి ఇక్కడ ఉన్నారు అన్నాడు. మాదే రండి, ఓన్ ఫిల్మ్ చేస్తున్నాం ఇక్కడ, పిచ్చిపోతుందని, దాని షూటింగ్ వచ్చి ఉండారు. బ్రదర్ గుడ్, వెరీ గుడ్, మంచి సినిమా చేయండి, బాగుంటుంది, మంచి పేరు అంత అన్నారు. అన్న తర్వాత అన్నాను నేను, ఏమంటే మీరు చాలా మంచి పని మీద ఇవాళ మీరు సినిమాలు వద్దనుకుని రాజకీయాల్లోకి వచ్చారు, మేము ఏం చెయ్యాలో మీకు సర్వీస్ మేము సిద్ధంగా ఉన్నాం. మేమందరం కూడా మీతో మాట్లాడటానికి దీనికోసమే వచ్చాం. మీరు మాకు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి అని అంటే ఆయన ఒకటే మాట అన్నారు, బ్రదర్ మీరు ఎవరు ఇప్పుడు రావద్దు, నేను అన్నిటికీ తెగించి వచ్చాను. అక్కడ ఉన్నది ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎవరైనా చేశారని నేను స్మాష్ చేసేస్తాను. నేను మొండేడిగా దిగుతున్నా, సక్సెస్ అయినా నాదే అవ్వాలి, ఫెయిల్ అయినా నేనే నష్టపోవాలి తప్ప నాతో వచ్చి మీరెవరూ నష్టపోకూడదు, ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే నేను సక్సెస్ కాకపోతే మీ అందరి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు జరగవచ్చు, ఇది జరగవచ్చు, అది అని చెప్పారు. మీరు వద్దు, పోనండి అలాగేనండి, మానేస్తాం, ఏదైనా అవసరం ఉన్నప్పుడు పిలవండి సార్ అన్న.
ఆయన శ్రీకాకుళంలోనూ ఎక్కడో ఇది చేస్తున్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఇక్కడికి వచ్చి తెలుసుకుంది. అంతకుముందు ఆయన చాలా తేలికే చెప్తారు కాంగ్రెస్ వాళ్ళందరూ. ఏముండదండి, మొహానికి రంగు వేసుకుని ఇచ్చేవాడు తదికలు వాడికి ఎవరు ఇస్తారండి, కాంగ్రెస్ ఇక్కడ మన ఇదని చెప్పాడు. తిరుపతిలో మీటింగ్, పబ్లిక్ మీటింగ్, ఇంచుమించుగా అదే రోజున ఎన్టీఆర్ కూడదు అక్కడ మీటింగ్. ఆయన సరే బయట అవుట్స్కట్స్ ఆపేశారు. ఇందిరాగాంధీ గారి స్పీచ్ జరుగుతుందంటే అది అయ్యే వరకు మీరు వెళ్ళటానికి వెళ్ళాడు. సరే అక్కడే ఉన్నాడు కొంతసేపు. ఈ లోపల న్యూస్ వచ్చేసింది ఆయన అక్కడ ఉన్నాడు. అక్కడి నుంచే మీటింగ్ చెప్పేస్తాం మొదలెట్టాడు ఆయన. ఇక్కడ వేల మంది లక్షల మంది ఇక్కడ ఉన్నాళ్ళు. ఇందిరాగాంధీ ఒక్కసారి లేచి ఎన్టీఆర్ వచ్చాడు, అందరు లేచి వెళ్ళిపోతారు. ఏంటి ఏమైంది వీళ్ళందరూ వెళ్ళిపోతారు అంటే ఎన్టీఆర్ వచ్చాడు అండి అందుకని వెళ్ళిపోతారు. అప్పుడు తెలిసిందండి ఇందిరాగాంధీ ఎన్టీఆర్ జనం ఎంత అతని కోసం ఎగబడుతున్నారు అని చెప్పి వెంటనే ఎలక్షన్స్ పెట్టేసి అప్పటికి ఇంకా ఈయన ఎవరిని పెట్టాలి, ఎవరు ఎమ్మెల్యే, ఇది ఏమిటి ఆ సైడ్ అసలు వర్క్ చేయాలి. వెంటనే ఎలక్షన్స్ చెడు మళ్ళీ వెళ్ళాం మేమందరం వెళ్ళి, ఏమంటే సడన్ గా ఎలక్షన్ చేశారు, తెలంగాణ మీరు తిరగలేదు, రాయలసీమ తిరిగారు, ఉత్తరాంధ్రప్రదేశ్ తిరిగారు, అన్ని తిరిగారు కానీ తెలంగాణ తిరగలేదు, మీరు కనుక అనుమతి ఇస్తే మేము వెళ్ళి తెలంగాణ తిరుగుతూ ఉండే. అప్పుడు కూడా వద్దు బ్రదర్ ఎవరు రావద్దు అంటే మీరేమైనా ఇబ్బంది పడతారు, అంతకంటే మేము ఇబ్బంది పడతాం. అంతకంటే నేను మొండాడిని, నేను తన్నిడికి దిగి వచ్చి ఇచ్చాను, మీరు రావద్దు, అనవసరంగా ఇబ్బంది పడిపోతారు, మీరు రావద్దు అన్నాడు. అన్న తర్వాత అప్పుడు సరిగ్గా ఇవాళ రామోజీరావు గారి గురించి కూడా ఈ యుద్ధంలో చాలా చెప్పుకోవాలి. ఒక ఎన్టీ రామారావు లాంటి ఒక వ్యక్తి వస్తే తప్ప ఈ రాజకీయాన్ని మార్చలేరు. ఆంధ్రప్రదేశ్ కూడా కాంగ్రెస్ సానువాయితీని మార్చాలి. ఎందుకంటే మనం ఓట్లేసి గెలిపించుకున్న మన వ్యక్తులు మన ముఖ్యమంత్రిని ఎదుర్కోవట్లేదు లేకుండా అక్కడి నుంచి కేంద్రం నుంచి సీల్డ్ కవర్లో ఎవరి పేరు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి. అవును, ఏది కావాలన్నా అక్కడికి వెళ్ళి పర్మిషన్ తర్వాత 6 నెలలకు ఒకసారి సంవత్సరం ఒకసారి మారిపోవటాలు ఇవన్నీ అని చెప్పి ఎంజాయ్ చేశాడు. అప్పుడు రామోజీరావు వర్కౌట్ చేశారు ఈయన వచ్చే లోపల ఇలాంటివి జరుగుద్దని ఆయన ముందే ఊహించి ఆయనకున్న నెట్వర్క్లో ఏ ఊళ్ళో ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే బాగుంటారు, వ్యతిరేకత లేకుండా ఉన్నది ఎవరు, నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరు, చదువుకున్న వాళ్ళు ఎవరు, డాక్టర్లు, లాయర్లు, ఇలాంటి వాళ్ళని చెప్పి 1, 2, 3 ప్రతి చోట ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అని పేర్లు రాసేసి మొత్తం తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఏలూరులో చెన్నకేశ్వర రంగారావు గారు డాక్టర్ అదే చెప్తున్నా, అందరూ డాక్టర్ని లాయర్ని బాగా చదువుకో. ఆయన ఒకటే చెప్పాడు, బ్రదర్ మనం మామూలుగా రెగ్యులర్గా ఉండే రాజకీయ నాయకులు ఇవ్వట్లేదు, మనం ఫ్రెష్ క్యాండిడేట్స్కి ఇద్దాం, చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, నీతివంతులు, నిజాయితీ పనులకి ఇద్దామని చెప్పారంటే ఇది తీసి ఇచ్చే తర్వాత ఆయనతో కన్సల్ట్ చేసి మీరు ఇక్కడ ఉండండి, ఇవన్నీ మీరే ఉండాలి, నేను చెప్తాను అని చెప్పి సెలెక్ట్ చేసి చూస్తున్నారు. అప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని ఇంకా 2-3 వచ్చి కూర్చొని అందరు కలిసి సెలెక్ట్ చేసి మంచి క్యాండిడేట్ పెట్టారు, అద్భుతంగా గెలిచి వచ్చాడు. 9 నెలల్లో పార్టీ కొత్తగా పెట్టిన పార్టీ 9 నెలల్లో మరి కంచుకోట లాంటి కాంగ్రెస్ని ఆ జెండాని ఎరగొట్టి ఆ కోటను మగలగొట్టి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిందంటే అది ఎన్టీఆర్. అప్పుడు తెలుగువాడు అంటే ఏంటంటే మొత్తం దేశం ప్రపంచం అందరూ తెలిసింది. ప్రపంచం ఇప్పుడు కూడా ఈ నేళ్ళు అయింది కదా, ఇప్పుడు కూడా ఏ కొత్త పార్టీ వచ్చే 9 నెలల్లో గవర్నమెంట్ ని మార్చిందా దాఖలాలు లేవు. రికార్డ్ బ్రేక్ అండి.